ఓ భర్త తన ఆఫీస్లో మరో మహిళతో ప్రేమలో పడి భార్యను నిర్లక్ష్యం చేస్తాడు. రాను రాను అతనికి తన వివాహ బంధం పట్ల విసుగు కలుగుతుంది. దీనితో ఆమెకు విడాకులు ఇచ్చి తన ఆఫీస్లో మరో మహిళను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఇదే విషయాన్ని అతను ఓ రోజు రాత్రి తన భార్యకు చెప్తాడు. అది వినగానే అతని భార్య ఉలిక్కిపడింది. భర్తపై కోపంగా ప్రవర్తించింది. ఆమె ఆ రాత్రంతా నిద్రపోలేదు. ఏడుస్తూ కూర్చుంది. చివరికి ఓ నిర్ణయానికి వచ్చి పెన్ను పేపర్ తీసి రాయటం మొదలుపెట్టింది. ఆమె భర్త మధ్యలో లేచి చూసేటప్పటికీ ఆమె రాస్తూనే ఉంది. అవేమీ పట్టించుకోకుండా అతడు పడుకొని ఉదయాన్నే లేచి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆ రోజు సాయంత్రం ఆమె అతనితో విడాకులకు ఒప్పుకుంటున్నానని పేర్కొంది. అందుకు కొన్ని షరతులు విధించింది. ఒక నెల రోజుల పాటు విడాకులు లేకుండా సాధారణమైన జీవితం గడపాలని కోరింది. అందుకు గల కారణాలను చాలా ప్రాక్టికల్గా ఉన్నాయి. నెల రోజుల్లో పిల్లాడికి పరీక్షలు ఉన్నాయి. ఈ సమయంలో విడాకులు తీసుకొని బాబుకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆగాలని కోరింది. ఈ నెల రోజులు పెళ్లి అయిన కొత్తలో లాగా బెడ్రూమ్లో నుంచి హాల్ వరకు నన్ను ఎత్తుకొని తీసుకురావాలని కోరింది. మొదటి షరతులో అతనికి అభ్యంతరం కనిపించకపోయినా రెండవ షరతు చూసి అతను విస్తుపోయాడు. సర్లే, కలిసి ఉండేదే నెల రోజులే కదా అని ఒప్పుకున్నాడు. అప్పటి నుంచి రోజు ఆమెను ఎత్తుకొని హాల్ వరకు తీసుకువచ్చేవాడు. మొదటి రోజు కొంత మోటుగా అనిపించిన రెండవ రోజు నుంచి అతనికి చాలా తేలికగా అనిపించడం మొదలుపెట్టింది. ఇదే విషయాన్ని అతను తన లవర్కి చెప్పగా ఆమె పైకి నవ్వేసింది. విడాకులు ఇవ్వడం ఇష్టం లేక నాటకాలు ఆడుతుంది అని వ్యంగ్యంగా అంది. ఆ మాటలు విని అతనికి నచ్చకపోయినా అప్పటికి ఊరుకున్నాడు. ఆ తర్వాత రోజు అతను ఆమెను ఎత్తుకోవడం చూసి ఆ పిల్లాడు ఎంతో సంబరపడేవాడు. అయితే చివరి రోజు వచ్చేసరికి అతని హృదయం బరువెక్కింది. రోజు రోజు ఆమె తేలిక పడుతుంటే ఆమె వ్యధ వల్లనే బరువు తగ్గుతుందని అతను భావించాడు. ఇక ఉండబట్టలేక పరిగెత్తుకుంటూ అతని లవర్ దగ్గరికి వెళ్ళి, నేను నా భార్యకు విడాకులు ఇవ్వటం లేదు. మా బంధంలో అన్యోన్యత కల్పించడం విసుగు చెందాను. కానీ ఈ నెల రోజులు అన్యోన్యత నాకు తెలిసి వచ్చింది. నా భార్య లేకుండా నేను ఉండలేను అని చెప్పి వచ్చేశాడు. దారిలో వస్తూ ఓ ఫ్లవర్ బొకేను తీసుకున్నాడు. దానిపై మరణం మనల్ని వేరు చేసేదాకా నిన్ను మోస్తూనే ఉండాలని కోరుకుంటున్నా అని రాయించుకుండా తెచ్చాడు. ఇంటికొచ్చి భార్య కోసం వెతకగా ఆమె మంచంపై చనిపోయి కనిపించింది. అతనికేమీ అర్థం కాలేదు. ఆ తర్వాత అతను తెలుసుకున్న విషయం ఏమిటంటే ఆమె గత కొన్ని రోజులు నెల రోజులుగా క్యాన్సర్తో బాధపడుతుంది. ఈ విషయాన్ని గమనించకుండా అతను విడాకులు కోడాడు. దీనితో అతను మరీ వ్యధ అనుభవించాడు. విడాకుల గురించి కొడుకుకు తెలియకుండా ఆమె జాగ్రత్త పడింది. తానొక ప్రేమించిన భర్తని కొడుకుని చూపించింది. అంతులేని ప్రేమని పంచిన ఆమె ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తన తప్పు తాను తెలుసుకున్నాడు. కానీ వెళ్ళిపోయిన తర్వాత భార్యను మాత్రం తీసుకురాలేదు కదా. అందుకే భార్యాభర్తలు ఎప్పుడూ అన్యోన్యంగా ఉండాలి, కలిసి చర్చించుకోవాలి.